ఇంతకుముందు అనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ పని చేస్తున్నా, ఇది ధ్యానమే. దీంట్లో పూర్తిగా నీ మనస్సు శరీరము లగ్నమై ఉంటే కనుక, మళ్ళీ దానికి ప్రాపంచిక విషయాలు ఏమి జోడించకపోతే, లేకపోతే మళ్ళీ ఆలోచన పట్టుకుంటాను. అంటే నేను ఇట్లా పెడితే మా బామ్మడిది మెచ్చుకోవాలంతే, ఇది వద్దు, మళ్ళీ జస్ట్ నువ్వు ప్యూర్గా పెట్టు. ఇదే వేరే వాళ్ళు చేస్తే ఉద్యోగం అవుతుంది, వేరే వాళ్ళు చెప్పినా ఇష్టం లేకుండా చేస్తే నాకు కర్మ అవుతుంది. అట్లా తర్వాత ఏదేమైనా మేము చేయాలి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదంటే అది బాధ్యత అయిపోయింది. కృష్ణమూర్తిని బుద్ధిస్ట్ స్కాలర్స్ ఇంటర్వ్యూ, డేవిడ్ బామ్ వీళ్ళంతా ఒక ఇంటర్వ్యూ చేశారు, చాలా చేశారు. అందులో కృష్ణమూర్తి గారు వాట్ ఈస్ మెడిటేషన్ అని అడిగితే కృష్ణమూర్తి జవాబు చాలా బాగుంది. ఇట్లా కూర్చొని ఆర్ఎంట్ వి మెడిటేటింగ్ నౌ అన్నాడు. అంటే ఇప్పుడు మెడిటేషన్ గురించి మాట్లాడిన తర్వాత చేస్తారా మెడిటేషన్, లేదా ఇది మెడిటేటివ్గా నడుస్తుందా? సో మెడిటేషన్ అనేది చేసేది కాదు, అది నీ యొక్క స్టేట్, ఈ క్షణం నువ్వు ఉన్న స్థితి. అది అన్కంటామినేటెడ్గా నువ్వు జస్ట్, అయితే ప్రపంచంలో కుదరదా అంటున్నారు, కుదరదు అనుకునేవాడికి కుదరదు అంతే. బాడీ మైండ్ అలైన్మెంట్ దానికి ప్రాపంచిక విషయాలు జోడించదు. బాడీ మైండ్ అలైన్ అవుతుంది, ఇప్పుడు సినిమా స్టార్ కూడా అలైన్ అవుతుంది, కానీ అక్కడ సక్సెస్, నాకు నెక్స్ట్ అవార్డు రావాలి, ఇవన్నీ కలిపి అలైన్ చేస్తున్నాడు. అంటే అది అట్లా కాకుండా అలైన్ చేసి చూడు ఒకసారి. అంటే నీకు ఇస్తున్నప్పుడు ఏదో ఆశించి ఇచ్చే బదులు నిజంగా నీ అంతే, అక్కడితో ఎండ్ అయిపోతుంది. అంటే మెడిటేషన్ అంటే అది ఆ కదలిక దానికి అది పరిపూర్ణంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ కదలిక అయిపోయిన తర్వాత దాని థాట్ ప్రాసెస్ కొనసాగుతుంది, రెసిడ్యూ. ఇప్పుడు నేను సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, అంతే అయిపోయింది, ఇలా రిలీజ్ అవుతుంది, ఇలా వస్తుంది, ఇది పట్టుకుంటుంది. అట్లా కాకుండా నేను ప్యూర్గా యాక్ట్ చేశాను, అక్కడితో నా పని అయిపోయిందండి. ఇంకా అది రిలీజ్ అవ్వని కాకపోని, నాకు పేరు రాని రేకపోని, అదంతా ఇర్రెలెవెంట్. వెంకటేష్ చెప్తాడు అట్లా, మంచిదే. ఒకసారి ఇంటర్వ్యూలో రానాతో అన్ని పనులు చేస్తూ గొప్ప యోగ స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓషో అంటాడు కదా, నువ్వు చాలా అందమైన బట్టలు వేసుకొని పెద్ద ప్యాలెస్లో ఉండి నువ్వు చీకు చింతలతో ఉన్న వృధా అది. అంటే కాకుండా చినిగిపోయిన బట్టల్లో కూడా నువ్వు సచ్చిదానందం ఉన్నావు అనుకో. అందుకని చూసేవాడి విషయం కాదు ఇది. మన గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారంటే వాడికి అట్లా అనిపించింది పాపం, అట్లా అనిపించాలి కూడా, ఎందుకంటే కామన్ అది. అసలు ఎవరన్నా ఏదన్నా పని చేస్తున్నప్పుడు వాడిని చూసి ఎవరికన్నా ఏమన్నా అనిపించకపోతే ఆలోచించాలి, కానీ అట్లా మళ్ళీ కాల్చు. ఇప్పుడు నేను పుస్తకం పూర్ణంగా రాసి నేను ఇప్పుడు సంతకం పెట్టి పంపిస్తుంది, ఇక్కడతో అయిపోయింది నాది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా పుస్తకం బాగాలేదంటే ఓకే, బాగుందని కన్విన్స్ చేస్తే అశాంతికి బిగినింగ్ అనమాట. బాగుండకపోవడం కూడా ఒక స్థితే కదా. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి కుదురు మాకు నచ్చలేదంటారు, నిజంగా బాగాలేదు ఆమె బాగానే ఉంది, నీకు నచ్చలే అంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఒక వస్తువు బాగాలేదనే బదులు ఆ వస్తువుని అడుగు, అసలు నువ్వు బాగున్నావు లేదా దానికని, అట్లా అడగడం అంటే. అందుకని ఇప్పుడున్న ఆధునిక మానవుడు సింప్లిఫై చేసుకోవాలి, రెండోది అపార్థం చేసుకోవాలి, అతి పెద్ద ప్రాబ్లం. సో ఇది నా మెడిటేషన్ యొక్క నిర్వచనం. అట్లా మెడిటేషన్ చేయడం అన్నది బేసికల్గా ఒక అబద్ధం. నేను రాసుకున్న ఒక స్టేట్మెంటే, ధ్యానము తెలియని వాడు అన్ని పనులు ఆపి ధ్యానం చేస్తాడు. ధ్యానము తెలియని వాడు అన్ని పనులు ఆపి ధ్యానం చేస్తాడు, ధ్యానము తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానంలా చేస్తాడు. సూపర్. ఇప్పుడు ధ్యానం కొనసాగుతుంది, అది రాసినప్పుడు, ఆ తర్వాత సంతకం పెట్టినప్పుడు, దానికి ర్యాపర్ చుట్టినప్పుడు, దాన్ని దీంట్లో ఎక్కిస్తున్నప్పుడు మరి స్ట్రెస్ఫుల్గా లేకుండా ఒక ఈజ్లో, ఒక ఫోకస్లో జరుగుతుంది పని. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, ఎవరో చూస్తున్నారు, బాస్ చూస్తున్నాడంటే అది ధ్యానం కాదు. మళ్ళీ ఎవరో ఉన్నారని నువ్వు డిసిప్లిన్గా ఉన్నావంటే అదేది ధ్యానం కాదు. గురువుగారి సమక్షంలో బాగుంటుంది అన్నది ఒక పెద్ద మిత్తు, ఎక్కడున్నా బాగుండాలి. తర్వాత ఏదో వీడియో చూసినాను,
అది లేద్దాం వేరే. అది వేరే చేద్దామా? ఓకే. ఎన్నం మనం మర్యాదావా పోలగిరంగడిల్ న్యాయమా. అసలు నెక్స్ట్ నేను అసలు ఏం మాట్లాడకుండా ఊరికే ఒక గంట రికార్డ్ చేసి పెడతాను. ఇది అట్లే ఉండని. అంటే నువ్వు ఏం చెప్పినా చూసేవాడు చూస్తాడు, చూడని వాడు చూడు అని తెలిసిపోయినాక ఇంకా చూస్తాడని చేయడం వేస్ట్. అది ఎప్పుడు లేదనుకో. శ్రీనివాస్ సో నెక్స్ట్ పుస్తకము ఇంగ్లీష్లో రాసేది అది. ఇదేమో ఒక వేరే ఆదిశంకర్ల వారు చెప్పిన దాని గురించి వాక్యం కదా. ఇప్పుడు నెక్స్ట్ రాస్తున్నది ఇప్పుడు నా ఆథెంటిక్ లివింగ్ నుంచి నేను పలకాలని అనిపించింది నాకు మళ్ళీ. ఓకే. అంటే ఎందుకు చెప్పాలంటే నిజంగా తెలియదు. అంటే ఏదైనా ఎందుకు చెప్పాలి, ఒకటి కవరి ఒక్కొక్కటి ఒకటి దిశ దేనికదే చుట్ట ఉంటుంది. అది ఏం లేదు అమ్మ నుండి అమ్మకేంటో ఉంటాయి. నాదేం పని చేసుకుంటా. ఏమి నీకు చెయ్యమ్మా. చెయ్యి పోదాం. ఓకే. చేయకు. ఇప్పుడు కొంచెం కవర్ వేసినాక బాగుంది కదా, సేఫ్టీ పట్టుకుంటే కూడా. దీనికంటే కొంచెం పెద్ద కవర్ తెప్పించుకోవాలి టైస్. ప్రణతి. సో బుక్ లాంచ్ అరుణాచలం అనేది మంచి హాయిగా, అసలు ఏ స్ట్రెస్ లేకుండా, ఏ డెకరేషన్ లేకుండా, ముఖ్య అతిథి లేకుండా ఎంత హాయిగా చేసుకున్నాం అసలు. ఇట్లనే అసలు దేర్ ఇస్ నో డిఫరెన్స్ కదా ఈ రూమ్కి అరుణాచలానికి. అక్కడ మనం స్పెషల్గా చేస్తే అప్పుడు హైదరాబాద్ వేరు, అరుణాచలం వేరైతే. అట్లా మీకు అనిపిస్తుందో లేదా నేను చెప్తే సరే అంటున్నావు అన్నట్టు. అంటే నిజంగా అది అది మనకు సంబంధం లేదు. అందుకని మనకు సంబంధం లేదు. ఇప్పుడు వేరే ఇప్పుడు ఉదయం ఇట్లా కూర్చుందాం, ఇప్పుడు మనం చేయమనలే, అది వేరే వాళ్ళు చేసింది మన మీదకి రాదు ఇంకా. అది అందుకే అది ముగ్గు ఇట్లున్నా బాగుంది. చిన్న అంతే, ఎట్లో అట్లా ఎక్స్ప్రెస్ చేయాలని చేశారు. అది కూడా చాలా మినిమల్ మిస్టేక్. అది ఏం లేదు. అట్లా అంతే. తర్వాత నెక్స్ట్ ఒక ఐడియా చెప్పిన నేను. అంటే 2 కట్టెలు పెట్టాలి, ఈ కట్టెలకి ఇట్లా ఒక పూల కట్టాలి. అది కరెక్ట్గా అరుణాచలం కొండకు దండేసినట్టు ఉంటుంది. అంతే. దిలీప్ గారికి నచ్చి లాస్ట్గా అంటే పని పూర్తిగా తగ్గియాలని ఆలోచిస్తున్నారు కదా మీరు అంటారు. అంటే చేయాలి కానీ పెద్ద చేసినట్టు అయిపోయిన తర్వాత అమ్మయ్య చాలా చేశాను అసలు, చాలా స్ట్రెస్ అయిపోయింది, రెస్ట్ తీసుకోవాలి అట్లా అనిపించింది అనుకో, అసలు ఆ పని చేయకపోవడం మంచిది. నీకు అట్లా అనిపిస్తారా ఎప్పుడన్నా? ఏదన్నా పూర్తిగా ఇప్పుడు పెళ్లి చేస్తారు, మా చెక్కింది ఆయన ఈ పెళ్ళి, అట్లా అనిపించొద్దు అసలు. అనిపించొద్దు కానీ అనిపిస్తుంది. బుక్ లాంచ్కి ముఖ్య అతిథి అనుకో, ఘోరమైన అలసట వచ్చింది. మా ప్రాంక్ షూట్ అప్పుడు కూడా అది కంప్లీట్ కాక డే అంతా తిరిగి కాకపోతే అమ్మ ఇంత తిరిగినా ఇంకా కాలేదు అనుకుంటేనే పోతుంది. అది ఉంది, ఇంతకుముందు అయితే ఉంది, మరి చూడాలి. అంటే ఇప్పుడు ముఖ్య అతిథి అంటే ఎంత స్ట్రెస్ తెలుసా? వాళ్ళు వస్తే మనం అప్పటి వరకు మన పుస్తకం చదివేవాళ్ళు మన ఇంట్లో అమ్మ సెకండరీ అయిపోయి వాళ్ళ కోసం పరిగెత్తి వాళ్ళ కార్ డోర్ తీసి వాళ్ళని ఇట్లా రండి సార్ అని. ఇప్పుడు ఇట్లనే అప్లోడ్ చేస్తారా వర్టికల్ యూట్యూబ్లో? అంతే. అయితే ఒక కమెంట్, మనం అరుణాచలం పోతున్నామని చెప్పి ఒక వీడియో పెట్టినా కదా, దాని కింద అక్కడే దేనికి
ప్రపంచం మొత్తం అరుణాచలమే కదా, ఉన్న చోటే స్వర్గం కదా, ఓల్వో దేనికి అర్థం కాలేదు. ఇందులో మోక్షం మరి ఎక్కడుంది? మనసులో ఉన్న ప్రశాంతత బయట ఎక్కడో వెతకడం అజ్ఞానం కదా, చెప్పండి. అసలు ఆయన కామెంట్ ఆయన మైండ్కి సంబంధించి మనకు సంబంధం లేదు. కరెక్టే, మనం అడిగింది కాబట్టి లేదు. ఇప్పుడు ఇందాక అందుకే గుర్తొచ్చింది నాకు, అక్కడ ఇక్కడ తేడా ఏంటి అనగానే నాకు ఈ తేడా కామెంట్ ఏమీ లేదు. తేడా ఎందుకు ఉంటుంది? అక్కడే ఎందుకు అని అడిగింది ఆయన. మరి తేడా లేనప్పుడు అంతా ఉన్నప్పుడు ఎక్కడుంటే ఏమి ఇంకా అంటే జిద్దు ఎందుకు ఇక్కడే ఉండాలని? సో అరుణాచలము హైదరాబాద్ ఒకటే, కానీ అరుణాచలం కొండ ఇంకెక్కడ లేదు. కొండను ఇప్పుడు అమ్మని చూడాలంటే ఇప్పుడు మాతృత్వ అనుభూతి నువ్వు ఎక్కడన్నా పొందొచ్చు, కానీ అమ్మ బాడీని చూడాలనుకో యాజ్ ఎ పర్సన్గా యూ హ్యావ్ టు గో టు హర్, అంతే తప్ప. ఇప్పుడు నేను రమణ మహర్షి ఆశ్రమానికి ఏం పోలే, మెడిటేషన్ ఏం చేయలేదు నేను. అబ్బాయి ఇక్కడికి రాగానే అసలు గొప్ప గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పింది ఏం లేదు. అక్కడ ఎట్లుందో ఇక్కడ ఎట్లేదు, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. మరి ఓల్వో ఎందుకంటే ఇట్లా ముడ్డితో దొక్కుంటూ పోవాలి నాడికి, పిచ్చోళ్ళు కాకపోతే. ఇది విర్రిగా అర్థం చేసుకోవడం. నిజంగా నా దగ్గర తక్కువ ధరకు వస్తే నేనే ఓల్వో కొనుక్కుంటా. అసలు టికెట్ కొని అసలు టైం మిగులుతుంది. టైం ఎంత వాల్యుబుల్ అని తెలుసుకొని వాడు ఇదంతా పిచ్చి మాటలు మాట్లాడేది. విషయం మూలాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడు వెర్రిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. వాళ్ళు అట్లనే ఉండని, ఇంకో 1000 జన్మలు ఎత్తినా అంతే. అది ఇంకో కామెంట్ అన్న, రీసా ఈజ్ ఆధ్యాత్మిక మెటీరియలిస్టిక్ యోగి మిస్టిక్ యోగి ఆడు. అది ఓకే ఒపీనియన్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా సరే పక్క వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు నా వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా? నేను ఎవరన్నా మోసం చేశానా? లేదా నేను అట్లీస్ట్ మాటలతో కూడా ఒకరిని ఇబ్బంది పెట్టిన? నిజంగా నా వల్ల ఇబ్బంది అనుకో, నేను వెంటనే క్షమాపణ చెప్తాను, నాకే అహం లేదు. రెండోది, నాకేం ప్రోపగండ లేదు. ఒక 20 ఏళ్ల తర్వాత మేము ఒక పెద్ద ఆశ్రమం కడతాం కొండ మీద అని చెప్పింది లేదు. ఒకవేళ నేను కట్టిన వచ్చి కూలగొట్టండి, ఇది కూడా చెప్తున్నాను నేను. అలాంటివి ఏమి అవసరం లేదు. సో భూమి మీద ఉన్నప్పుడు ఏదో పని చేస్తాం కాబట్టి పని చేసేవాడి మీదనే దృష్టి పడుతుంది. ఇప్పుడు ఏమీ చేయని ఒక రాయి మీద మనకే థాట్ ఉండదు, ఆకాశం మీద ఏ థాట్ ఉండదు. చెట్టు మీద థాట్ వస్తే ఇంకా కాయలు రాలేదు, ఇది కొన్ని కాయలు వస్తే లాస్ట్ ఏమంత రాలేదు. ప్రతిదాన్ని కామెంట్ చేస్తే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా, అందుకని అది ఓకే. అందుకని నేను మిస్టిక్ని కాదు, లేకపోతే యోగిని కాదు, ఏమీ కాదు. అదంతా మనిషికి ఉన్న ధారణ. నేను హాయిగా ఆనందంగా నా పని చేసుకుని బతుకుతున్న ఒక కౌనికిసుక గొట్టంగా నేను, అంతకంటే ఒక్క ఇంచు కూడా ఎక్స్ట్రా అక్కర్లే. రెండోది, ఆయనకి ఇస్తున్న జవాబు కాదు, అది కూడా వేస్తే. ఎవడు ఏమంటే అనుకోని ఆ మాత్రం అనుకోపోతే ఇంకా ఏమంటే ఇప్పుడు ఈ క్షణం కాంటెంపరీ సమాజంలో ఉన్నాం మనం కదా. నిజంగా అన్వేషించేవాడు వచ్చి కలుస్తాడు, కలిసి వాడి సందేహం ఏదైనా ఉంటే వాడికి నాకు మధ్యన ఉంటుంది, తేల్చుకుంటాడు అంతే. నిజంగా అన్వేషించేవాడు వేరే ఉంటాడు. ఇదేంది, సినిమా చూస్తే సినిమా బాగుంది బాగాలేదని కామెంట్ చేస్తూ, అట్లా ఒక మనిషిని చూస్తే బాగుంది బాగాలేదని కామెంట్ చేస్తూ, అదొక మైండ్ సెట్. నాకు చాలా ఇష్టం అది. అట్లాంటి వాళ్ళు అట్లాగే ఉండాలని నా కోరిక. ఎందుకట్లా మారరు కాబట్టి అట్లాగే ఉన్నారు. అంటే థాట్ అది ఈజీ, అంటే వెరీ ఈజీ టు ఆఫర్ ఏ కామెంట్. అంటే అట్లాగే ఉండాలనేది మీరు కోపంతో అంటున్నారా, లేకపోతే మీరు అట్లే ఉండాలి అట్లనా? లేదు, అంటే మంచిగా ఉంటుంది అట్లా నాకు ఓకే. ఇప్పుడు నన్ను విమర్శించారనుకో, నాకు కొంచెం కూడా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే విమర్శించే స్వేచ్ఛ లేని ఆధ్యాత్మికత అసలు ఆ వేస్ట్. ఇప్పుడు విమర్శించగానే నాకు కోపం వచ్చిందనుకో, అసలు టోలరెన్స్ లేకపోతే ఎట్లా? ఏం పర్వాలేదు. ఇప్పుడు ముఖతో వచ్చి కూడా నువ్వు చెప్పినంత బక్వాస్ అన్నా అతనికి అట్లా అనిపించిందని చెప్తాను నేను. ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒక్కటే అతను చెక్ చేసుకోవాల్సింది, నా వల్ల అతనికి పర్సనల్గా ఏమైనా ఇబ్బంది ఉంటే దెన్ హీ షుడ్ టేక్ మీ సీరియస్. బక్వాస్ అంటే కోపం రాదు, ఓకే, కానీ ఎందుకు బక్వాస్ కాదో మీరు చెప్పాలి కదా. అలా అడిగితే ఒకవేళ ఇన్ని వేల వీడియోలు ఉంది, అట్లీస్ట్ ఒక సంవత్సరం ఇయ్యమను చూసి, నేను రాసిన పుస్తకాలు చదివి నాతో ఒక 1 వారం రోజులు సైలెన్స్ ఉండి అప్పుడు ఒక వ్యాఖ్య చేస్తే దానికి ఏమన్నా వాల్యూ ఇవ్వచ్చు. అంతేగాని ఊరికే అట్లా పోతుంటే ఇట్లా పోస్టర్లో కనిపించింది ఒక కామెంట్ చూసి లేదా లైన్ చూసి అక్కడి నుంచి ఒక మనిషిని నిర్ధారణ చేసినామంటే ఇంకా వాడు మామూలుడు కాదు, మహనీయుడు వాడు. అట్లాంటి వాళ్ళని మనం వస్తే కాళ్ళు మొక్కి పంపించాల్సిందే, మనం చెప్పడానికి ఏముండదు. ఇది ఊరికే నడుస్తూ ఉంటుంది, సరదా, ఏదో అవుట్ ఆఫ్ లవ్ అట్లా తిడుతూ ఉంటారు అంతే. లవే అంత లవే.
ఒక వైలిన్ వాయిద్దాం ఛానల్. ఓషోని ఒక వ్యక్తి భలే జోక్ చేసింది అసలు. మీరు ఇంత మంచి కారు వాడుతున్నారు కదా, ఎందుకు వాడుతున్నారు? అవసరం ఉన్న వాళ్ళకి అది ఇవ్వచ్చు కదా అంటే, ఓషో మరి అది నా దగ్గరికి వచ్చి కిందకు చెప్తున్నావు, నువ్వు రావడానికి 50 రూపాయలు అయింది, అది అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చిండొచ్చు కదా. దెబ్బ అదర్స్. రెండోది అసలు బట్టలు ఎందుకు వేసుకున్నావు, ఇంట్లోనే కూర్చో. నీ వల్ల ఈ ప్రపంచానికి ఏం ఉపయోగం? హాయిగా ఇంట్లో కూర్చో నగ్నంగా. ఆ బట్టలు నువ్వు జీవితకాలం కొనే బట్టల పైసలు వేరే వాడికి ఇవ్వచ్చు కదా. సరే, నువ్వు సలహా ఇచ్చావు కాబట్టి నేను ఆలోచించిన దీని గురించి. నా దగ్గర మామూలు డొక్కు కారు ఉండే, అది వేరే వాళ్ళకి ఇచ్చి మంచి కారు తీసుకున్నా. ఓకే, అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చి బెంజ్ తీసుకున్నా. అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చి రోల్స్ రాయల్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇది వేరే వాళ్ళకి ఇద్దామంటే దొరకట్లేదు నాకు, ఎందుకంటే వాడికి ఆ స్థాయి ఉండాలి కదా. అందుకని సలహాలు తీసి నీ జోబులను పెట్టుకో. ఎవడి ఆలోచన విధానం వాడికి ఉంటుంది, నువ్వు దాన్ని నియంత్రించే రైట్ లేదు. నువ్వేం చేస్తావు అది చెయ్యి, నేనేం చేస్తున్నా అది చేస్తా. ఒక్కటే, నా వల్ల నీకేమైనా ఇబ్బంది ఉందా అది చెప్పు. అదర్వైజ్ అంతకుమించి వేరేది ఏది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇట్లా ఫాస్ట్గా పోతున్నా, ఎక్కడో దూరం ఉన్నాడు, వాడికి ఏమైనా ఇబ్బంది అయితే వాడు కామెంట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణ రాత్రిపూట ఎవరైనా సౌండ్ ఎక్కువ పెట్టారు అనుకో, పడుకునే వాడికి ఇబ్బంది అయితే బంద్ చేస్తున్నాం కదా. ఆ ఇబ్బంది కలిగిన వాడు మాట్లాడితే అప్పుడు దానికి జవాబు ఇవ్వచ్చు, కానీ మనం అదర్వైజ్ అంత సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అసలు సీరియస్ తీసుకోవాల్సింది ఏం తెలుసా, అసలు ఎంత ట్రై చేసినా వైలిన్ వస్తలేదు. నాకు ఇది చాలా ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. తర్వాత ఒక 2-3 రోజులు నేను పుస్తకం రాయగలను, అట్లా చూసుకున్న 3-4 months పడుతుంది ప్రతి పుస్తకానికి. అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని సాయంత్రం వరకు అలసట లేకుండా రాయగలిగే ఒక శక్తి నాకుంది, కానీ అట్లా రాయాలని ఇంకా కరెక్ట్ వస్తలేదు నాకు. నేను నీతోనేనన్నా 41 రోజులు రాద్దాం అనుకుంటున్నాను. అవును, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే 41 కూడా కాదు, అసలు ఒక 7 రోజులు రాసేయచ్చు నాకున్న కెపాసిటీకి. కానీ ఎందుకు అట్లా రాయాలనిపిస్తుంది. అట్లా ఐఎమ్ సీరియస్ అబౌట్ మై రైటింగ్ నౌ. ఓ పాట వాయిస్తే గుర్తుపడతావా? ఎవరెవరు పోతున్నారు? అదే సరే, ఎవరు ఏమన్నా అంటున్నారు అన్నది వాళ్ళ ఛాయిస్. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు, రామ్, ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ తప్పు చేయలేదంటే వాడు ఏ పని చేయలేదని. పని చేసేవాడిని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వర్కే. ఇప్పుడు ఐఫోన్ కూడా రివ్యూ చేస్తారు, బాగుంది బాగాలేదని. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ బాధపడాలన్నా, అది వాడు ఒపీనియన్. నిజంగా బాగాలేకపోతే కరెక్షన్ చేయాలి. అసలు నిజంగా బాగాలేనిది ఏది లేదు, ఒక మైండ్ తప్ప. స్టీవ్ జాబ్స్ బాధపడాలంటే ఆ రివ్యూలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే దానికి మార్చాలి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసేవాడు వాడు రివ్యూ చేయడు. అంటే ఎప్పుడైనా సరే నిజంగా సలహా ఇచ్చేవాడు, నిజంగా మనకు మన బావు కోసం చేసేవాడు, వాడు దూరం నుంచి రాయ్యాడు. వాడు టైం తీసుకుని వచ్చి వాడు మాట్లాడతాడు. ఆ బ్యాచ్ వేరే ఉంటుంది, అంటే రియల్ కన్సర్న్ వేరే, ఉచిత సలహా వేరే. అట్లా ఎనీవే, సో టాటా బాయ్ బాయ్, ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా ఉండండి.